170 చట్టంపై సీఎం చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో బుధవారం జరగాల్సిన మన్యం బంద్ను విరమించుకున్నాయి గిరిజన సంఘాలు. అయితే ఆదివాసీలకు రక్షణ కల్పించే ఈ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు ఆదివాసీలు. ఇకపై ఏ నేత కూడా ఆదివాసీల జోలికి రాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 170 చట్టాన్ని సవరించాలంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు 48 గంటలు మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. తొలి రోజు బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదివాసీల బంద్కు విపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ధర్నాలో వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మన్యం బంద్పై సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అనవసర అపోహాలతో ఆందోళన చెందవద్దని ఆదివాసీలకు సూచించారు చంద్రబాబు. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. 170 చట్టాన్ని సవరించబోమన్న చంద్రబాబు హామీ ఇవ్వడంతో బుధవారం తలపెట్టిన బంద్ను విరమించుకున్నట్టు ప్రకటించాయి గిరిజన సంఘాలు. మరోవైపు గిరిజన చట్టాలను పరిరక్షిస్తామని అల్లూరి జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే గిరిజన చట్టాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు ఆదివాసీలు.